నేను సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి చెప్పేది మాత్రం ఒక్కటే. మీరు మీకు నచ్చిన హీరోల పైన ప్రేమ చూపించండి, అభిమానించండి తప్పులేదు. కానీ మీరు మీకున్న ఫ్యామిలీస్‌ని, మీకున్న రెస్పాన్సిబిలిటీస్‌ని అండ్ మీ బాధ్యతలను పక్కన పెట్టేసి, నా హీరో సినిమా నేను ఫస్ట్ డే చూడాలి, పేపర్స్ ఎగరవేయాలి, పాలాభిషేకం చేయాలి, దండలు కట్టాలి. ఇలాంటి పనులు చేసి, ఇలాంటి పిచ్చున్న ప్రతి ఒక్కరికి చెప్పేదొకటే. మీరు ఒకానొక సందర్భంలో రియలైజ్ అయ్యి మీ వెనకకు తిరిగి చూసుకుంటే లాస్ అయ్యేది మీరే. దానివల్ల నువ్వొకడు ఉన్నావని నీ హీరోకి తెలీదు. నీ హీరోకి ఒరిగేదేముండదు. నీ హీరో సినిమాకి ఒరిగేదేముండది. కానీ నీ వల్ల నువ్వు చాలా సఫర్ అవుతావు. దాంతో పాటు నీ ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అవ్వాల్సొస్తది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకో. ఈ మూవీని మాత్రం ఖచ్చితంగా హీరోల పైన ఎక్కువ పిచ్చి ప్రేమ పెంచుకున్న ప్రతి ఒక్కరు ఈ మూవీని మాత్రం ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ వల్ల మీకు మాత్రం ఒక మంచి మెసేజ్ అయితే లభిస్తుంది. అండ్ లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి ఎళ్ళిపోదాము. మన 'రామ్ పోతినేని' గారి నుంచి వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఇక మూవీ యొక్క స్టోరీలోకెళ్తే, ఒక హీరో పైన పిచ్చి ప్రేమ పెంచుకున్న అభిమాని జీవితం ఏ విధంగా ఉంటుంది? తన ఫ్యామిలీని, తనకున్న రెస్పాన్సిబిలిటీస్‌ని అన్నీ పక్కన పెట్టేసి, తను అభిమానించే హీరో యొక్క సినిమాకి తన జీవితాన్ని ధారపోస్తే, ఆ అభిమాని జీవితం ఏ విధంగా సఫర్ అవుతుంది? తను దేవుడిగా భావించే తన హీరో తనని కలవడానికి ఎందుకు వచ్చాడు? అసలు ఇలాంటి ఒక అభిమాని ప్రాణాలు ఇచ్చేంత అభిమాని ఒకడున్నాడని తనకు ఏ విధంగా తెలిసింది? అసలు వీరిద్దరి మధ్యలో ఉన్న లింక్ ఏంటి? అనేదే మూవీ యొక్క స్టోరీ. ఇక మూవీ గురించి చెప్పాలంటే, మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉంది. కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా పాతగా ఉంది. ఇక బీజీఎం అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ మాత్రం చాలా నార్మల్‌గా ఉన్నాయి. ఇక ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఎలివేషన్ సీన్స్ మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వలేకపోయాయి. ఇక ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఇక మూవీలో హీరో, హీరోయిన్ మధ్య ఉన్న రొమాంటిక్ లవ్ స్టోరీ అయితే చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. ఆ డైలాగ్స్ కూడా చాలా రొటీన్‌గా ఉంటాయి. ఇక మనకు కొత్తగా అందులో కనిపించేది ఏంటి అంటే, మనకు 1990స్‌లో అండ్ 2000లో ఏదైనా మూవీ రిలీజ్ అయితే మనం టికెట్స్ కోసం ఏ విధంగా పోరాటాలు చేసేవాళ్ళు అప్పట్లో అనైతే మనకు క్లియర్‌గా చూయిస్తారు. ఆ సీన్స్ మాత్రం చాలా బా అనిపిస్తుంది. ఇక మూవీకి మెయిన్‌గా 2 పిల్లర్లని చెప్పుకోవచ్చు. ఒకటి మన 'రామ్ పోతినేని' గారు అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన 'ఉపేంద్ర' గారు. 'రామ్ పోతినేని' గారి యాక్టింగ్, తన యాక్టింగ్ లెవెల్స్ అండ్ తన స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. తను మాత్రం యాక్టింగ్ మాత్రం పీక్స్ ఈ మూవీలో. ఇక నెక్స్ట్ వచ్చేసి 'ఉపేంద్ర' గారు. తినే యాక్టింగ్ గాని, తిన ఎలివేషన్ సీన్స్ గాని అండ్ తిన నుంచి వచ్చిన ఎమోషనల్ సీన్స్‌లో కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఇక 'భాగ్యశ్రీ' గారైతే ఉన్నంతలో బానే నటించి మెప్పించారు. ఇక కామెడీ సీన్స్‌కైతే పెద్దగా స్కోప్ లేదు. కానీ ఉన్నంతలో మాత్రం బానే నవ్వుకుంటాము. ఇక ఫైట్స్ రొటీన్‌గానే అనిపిస్తాయి. అండ్ మనకి ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఒక సీన్ ఉంటుంది. అది మనం ఎక్స్‌పెక్ట్ చేసే విధంగానే చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. కొన్ని ఎలివేషన్ సీన్స్ కూడా చాలా రొటీన్‌గానే అనిపిస్తాయి. మనం ఎక్స్‌పెక్ట్ చేసే సీన్సే ఎక్కువగా మన కళ్ళ ముందుకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ కూడా చాలా సోగా ఉంటుంది. స్టార్టింగ్‌లో మాత్రము. ఆ తర్వాత కొంచెం కొంచెం స్కోప్ పెరుగుతూ వెళ్తుంది. లాస్ట్ ఒక 30 మినిట్స్ ఒక ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ సీన్స్ కోసమైనా మనం ఈ మూవీని చూడొచ్చు అనే అభిప్రాయం మనలో వస్తుంది. ఓవరాల్‌గా మనం థియేటర్ నుంచి బయటకొచ్చే సమయంలో మాత్రం ఒక మంచి మూవీని చూసామనే ఫీల్‌తోనే మనం బయటకు వస్తాము. ఇక ఈ మూవీని ఎక్కువగా ఎవరు చూడొచ్చంటే, ఈ మూవీని మాత్రం ఖచ్చితంగా హీరోల పైన ఎక్కువ పిచ్చి ప్రేమ పెంచుకున్న ప్రతి ఒక్కరు ఈ మూవీని మాత్రం ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ వల్ల మీకు మాత్రం ఒక మంచి మెసేజ్ అయితే లభిస్తుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చంటే పుష్కలంగా వెళ్లి చూడొచ్చు. ఇక ఇప్పటికైతే ఇది గైస్ మన 'రామ్ పోతినేని' గారి నుంచి వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ యొక్క రివ్యూ. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసము, మూవీ అప్డేట్స్ కోసము మన ఛానెల్ మాత్రం రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ అందించు. థాంక్ యూ. బాయ్.